సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. బాస్, ఈరోజు రాల్ అయితే రోమన్ రేన్స్ అండ్ సీఎం పంక్ మధ్యలో ఏం జరిగిందో అది మీ అందరికీ కూడా తెలుసు. నేను ఆల్రెడీ ఈరోజు మన రా హైలైట్స్ వీడియో అప్లోడ్ చేసినాను. అండ్ మీరు చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, లైక్ ఇప్పుడు నెక్స్ట్ ఏంది, అసలు రోమన్ రేన్స్ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ వెంకలు వెళ్ళాలి, కానీ ఈ సీఎం పంక్ ఎందుకు ఛాలెంజ్ చేసిండు, అసలు ఏం జరుగుతుంది అని మీరు చాలామంది ఇలాంటి క్వశ్చన్స్ అడిగినారు. నెక్స్ట్ ఏందని అడిగినారు. సో ఈరోజు నెక్స్ట్ ఏంది, అసలు ఏం జరుగుతుందో, అండ్ ట్రిపుల్ హెచ్ ఆడిన గేమ్లో ఇరికిపోయిందా రోమన్ రేన్స్ అంటే దాని గురించే మాట్లాడదాం మనము ఈరోజు. ఈ వీడియోలో చాలా క్లారిటీ వస్తుంది మీ అందరికీ ఈ వీడియో మొత్తం చూస్తే. అండ్ అంతేకాదు, ఈరోజు నేను మధ్యాహ్నం మన రా హైలైట్స్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఫస్ట్ నేను అప్లోడ్ చేసి దానికి ఒక 3-4 నిమిషాల తర్వాత నేను దానికి డిలీట్ చేసినాను. తర్వాత మళ్ళొకసారి అప్లోడ్ చేసినాను. ఎందుకు ఇలా అని చాలామంది అడిగినారు. సో చూడండి బాస్, ఎందుకు ఏమో తెలీదు, అంటే మన వీడియోకి టేక్ డౌన్ చేయడానికి ట్రై చేసినారు. ఇప్పుడు నేను ఎవరు ఏంది ఎగ్జాక్ట్గా ఏం చెప్పలేను, బట్ సంథింగ్ ఏదో జరిగిందనే మాట. ఓకే, ఇంకా ఏమైనా తెలుస్తుందని చెప్తాను, కానీ ప్రజెంట్ కోసం అయితే ఇంతే తెలిసింది. అందుకే నేను అప్పుడే ఇమీడియట్గా దానికి డిలీట్ చేసినాను. చేసి నేను మళ్ళొకసారి కొంచెం దాన్ని మాడిఫై చేసి అప్లోడ్ చేసినాను. ఓకే, ఎందుకంటే మీకు తెలుసు కదా, మనం ఏదున్నా ఓపెన్గా మాట్లాడుతున్నాం. మేబీ కొంతమంది ప్రాబ్లం అవుతుందని కూడా చెప్పలేము, ఎగ్జాక్ట్ ఇప్పుడు ఓవర్ ఏందని చెప్పలేము, బట్ సంథింగ్ జరిగిందనే మాట. ఓకే, సో ఇప్పుడు మనం మన అప్డేట్స్లోకి వద్దాం. సో చూడండి బాస్, ఇప్పుడు మన కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ గురించి మాట్లాడితే ఇలా ఫ్యూడ్ ఆల్రెడీ నడుస్తుంది. ఇలా ఫ్యూడ్లో జేకబ్ ఫాటు ఇన్వాల్వ్ ఉన్నాడు. అండ్ ఇలా ఫ్యూడ్లో మేబీ ది వైపర్ ర్యాండీ ఆర్టన్ యాడ్ కావచ్చని నేను మీ అందరికీ ముందే చెప్పేసినాను. ఓకే, కానీ ఇప్పుడు మనం దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం మళ్ళొకసారి అంటే, రోమన్ రేన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచే ఫ్యాన్స్ మధ్యలో ఒక టాక్ అనే మాట. అంటే ఇప్పుడు కోడీ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ అంతా ఇంట్రెస్ట్గా ఉండదు, అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇది ఒక రీమ్యాచ్ టైపే కదా అని ఈ టైప్ టాక్ నడుస్తుంది. సో దీనిపైన కొన్ని రూమర్స్ వచ్చినాయి అన్నమాట. అండ్ అది ఏంటంటే లేదు, అంత మామూలుగా ఉండదన్నమాట ఈ మ్యాచ్. ఈ మ్యాచ్లో చాలా పెద్ద ట్విస్ట్ రాబోతుంది. అంటే ఒక లెక్కలు చూస్తే మ్యాచ్లో కాదు, ఇలా స్టోరీ లైన్లో, ఇలా ఫ్యూడ్లో ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుందంట. ఇప్పుడు ఆ షాకింగ్ ట్విస్ట్ అంటే కోడీ రోడ్స్ ఎలిమినేషన్ చేంబర్లోనే ఛాంపియన్ అయిపోతాడా, లేదా కోడీ రోడ్స్ ఎలిమినేషన్ చేంబర్ గెలిచి డ్రూ మ్యాకింటైర్ ఛాలెంజ్ చేస్తాడా, లేదా ఇంకా నేను ఇందాక చెప్పినట్టే అంటే ర్యాండీ ఆర్టన్ యాడ్ అవుతాడు. వీళ్ళు అదే ట్విస్ట్ గురించి మాట్లాడుతున్నారా చూద్దాం. బట్ సంథింగ్ అది జరుగుతుందంట, మనం కొంచెం వెయిట్ చేద్దాం. అండ్ ఇంకా చాలా క్లారిటీ వస్తాయి మనకి. అండ్ ఎక్కువ టైం లేదన్నమాట, ఈ మంత్ ఎండ్లోనే ఉంది మన ఎలిమినేషన్ చేంబర్. సో దానికంటే ముందు ఇంకా స్టోరీ చాలా నడుస్తుంది, చాలా యాక్టివ్ ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే రోడ్ టు రెసల్మేనియా స్టార్ట్ అయిపోయింది బాస్. ఓకే, ఇప్పుడు ఈ రోడ్ టు రెసల్మేనియా స్టార్ట్ అయిపోయింది అంటే రోమన్, సీఎం పంక్, కోడీ అంటే ఈ యాంగిల్ కొంచెం అర్థమవుతుంది. కానీ బ్రాక్ లెస్నర్ సంగతి ఏందని ఇలాంటి డౌట్ ఒకవేళ మనసులో ఉంటే, బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ మీ అందరి కోసం ఒక షాకింగ్ రూమర్ వస్తుంది. అండ్ అది ఏంటంటే, ఈ సంవత్సరంలో బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ తీసుకుంటాడంట. రిటైర్ అయిపోతాడు. అండ్ మన ఛానల్ ఎవరెవరు యాక్టివ్ ఉన్నారో వాళ్ళకి తెలుసు, మనం ఆల్రెడీ మాట్లాడినాం దీని గురించి, ఎప్పుడో మాట్లాడినాం. బ్రాక్ లెస్నర్ మేబీ సంవత్సరంలో రిటైర్మెంట్ తీసుకోవచ్చని. సో ఒకవేళ తీసుకుంటే ఎప్పుడు తీసుకుంటాడు, అది రసల్ మేనియానా, సమ్మర్ స్లామా? సరే, ఒకవేళ రసల్ మేనియా లేదా సమ్మర్ స్లామ్లో తీసుకున్న రిటైర్మెంట్, నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా ఎక్కడుంది నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా? సౌదీ అరేబియాలో ఉంది. అండ్ సౌదీ అరేబియాలో బ్రాక్ లెస్నర్ క్రేజ్ మీకు తెలుసు అన్నమాట. సౌదీ అరేబియాలో లెజెండ్స్ కానీ మంచి మంచి సూపర్ స్టార్, పెద్ద సూపర్ స్టార్స్ కావాలి వాళ్ళకి ఓపెన్గా చెప్పాలంటే. సో మేబీ నెక్స్ట్ ఇయర్ వరకు వెళ్ళొచ్చు బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్. కానీ ఈ సంవత్సరం కావచ్చు అన్నట్టు స్టిల్ ఆ రూమర్ ఉంది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు బ్రాక్ లెస్నర్ ఈ రోడ్ టు రెసల్మేనియాలో అసలు అంటే రెసల్మేనియాలో ఎవరితో ఫైట్ చేస్తారంటే ఓబా ఫేమీ వర్సెస్ బ్రాక్ లెస్నర్ కావచ్చని మనం అనుకుంటున్నాం కదా. కానీ డబ్ల్యూడబ్ల్యూ ఏం ఆలోచిస్తుందంటే ప్లాన్స్ ఉన్నాయంట ఓబా ఫేమీ వర్సెస్ బ్రాక్ లెస్నర్ ప్లాన్స్ ఉన్నాయంట. కానీ ఏమైనా చేంజ్ చేద్దామా అంటే ఇప్పుడే ఎందుకు, ఓబా ఫేమ్ ఇప్పుడే వచ్చింది కదా, అప్పుడే బ్రాక్ లెస్నర్తో ఎందుకు
ఎందుకంటే ఇప్పుడు వచ్చి బ్రాక్కి ఓడిపించినా అది అది ఓబా ఫేమికి వాళ్ళు ఏదో నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్దాం అనుకుంటారు. కానీ ఎంతైనా సరే ఫ్యాన్స్కి అంత నచ్చండి. ఇప్పుడే వచ్చిండు కదా మెయిన్ రోస్టర్లో. ఎన్ఎక్స్టీలో ఏం చేస్తే తర్వాత సంగతి, మెయిన్ రోస్టర్లో ఇప్పుడు వచ్చిండు. ఓకే, సో మెయిన్ రోస్టర్లో వచ్చిన తర్వాత రాగానే మీరు అర్థం చేసుకోండి, అది మేబీ బ్యాక్ ఫైర్ కావచ్చు, ఇన్ ఫ్యూచర్లో చాలా భయంకర బ్యాక్ ఫైర్ కావచ్చు అన్నమాట. సో అందుకని వీళ్ళు కొంచెం ఆగుదాం అన్నట్టు ఆలోచిస్తున్నారు, జస్ట్ ఆలోచిస్తున్నారు. కావచ్చంట స్టిల్ ఓబా ఫేమి వర్సెస్ బ్రాక్ లెస్నర్. బట్ కొంచెం బ్యాక్ స్టేజ్ ఒక టాక్ అయితే నడుస్తుంది, అంటే వేరే మ్యాచ్ అయినా బుక్ చేద్దామా, బ్రాక్ లెస్నర్ వర్సెస్ మన గుంథర్ బుక్ చేద్దామా అన్నట్టు ఈ టైప్లో టాక్ ఉందంట. ఇప్పుడు ఈ టాక్ పైన మన రెస్ల్ తెలుగు ఫ్యామిలీ టాక్ ఏంది, బ్రాక్ లెస్నర్ ఈ రెస్ల్ మేనియాలో ఓబా ఫేమితోనే ఫైట్ చేస్తే మంచిదా, లేదా బ్రాక్ లెస్నర్ ఈ రెస్ల్ మేనియాలో గుంథర్తో ఫైట్ చేస్తే మంచిదా? గుంథర్తో ఎప్పుడో 2 సంవత్సరాల ముందే మ్యాచ్ అయిపోతుండే ఒక లెక్కలో చూస్తే. బట్ ఆ కేసు వల్ల, బ్రాక్ లెస్నర్ కేసు వల్ల బ్రాక్ రాలేదు దగ్గర 2 సంవత్సరాలు. సో అందుకనే ఈ మ్యాచ్ డిలే అయిపోయింది. సో వీళ్ళు అదే మ్యాచ్ ఇంకా వెళ్తారా చూడాలి. సో ఇప్పుడు మీరేమంటారు అసలు ఈ టాక్ పైన, అసలు మీరేమంటారో నాకు తెలుసు. మన ఛానల్లో చాలామంది బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ బి ఉన్నారు. సో బాస్, నేను మీకే అడుగుతున్నాను, మీరేమంటారో, మీకు ఏమనిపిస్తుందో, బ్రాక్ ఏ మ్యాచ్లో కనిపిస్తే మంచిగా ఉంటుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఎస్, రెస్ల్మేనియాలో కంపల్సరీ మ్యాచ్ అయితే ఉంటుంది. రాయల్ రంబలే వదిలే మన బ్రాక్ లెస్నర్, అలాంటిది రెస్ల్మేనియా వదిలేస్తాడా? మ్యాచ్ అయితే ఉంటుంది, బట్ ఎవరితో ఉంటే మంచిగా ఉంటే ఒకసారి మీ కామెంట్లో చెప్పండి బాస్. అండ్ అంతేకాదు, ఇప్పుడు ఈ రెస్ల్మేనియా కోసం లేదా ఒక కాంట్రవర్సీ టైప్ ఒకటి ఫ్యాన్స్ మధ్యలో స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ డిమాండ్ ఏంటంటే, లీ మోర్గన్ మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచింది కదా, లీ మోర్గన్ నైట్ 1కి అంటే మన రెస్ల్మేనియా నైట్ 1కి మెయిన్ ఈవెంట్ చేస్తే మంచిగా ఉంటుంది అని ఈ టైప్లో ఒక టాక్ నడుస్తుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు రాయల్ రంబల్ మ్యాచ్ అనౌన్స్ అయ్యే ముందే చెప్పినారు, 30 మెన్స్ అంటే 30 మెన్స్ అయినా సరే, మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ అయినా సరే, అది స్టార్ట్ చేసే ముందే చెప్పినారు మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తారని. కానీ మీరు డబ్ల్యూడబ్ల్యూఈకి అంటే చాలా సంవత్సరాలు చూస్తున్నట్టు మీకు తెలిసే ఉంటుంది, గ్యారంటీ ఉండదు అన్నమాట. ఎస్పెషల్లీ ఉమెన్స్ విషయంలో రాయల్ రంబల్ గెలిచినా సరే వాళ్ళకి మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసే అవకాశం దొరకదు. సో అందుకని ఇప్పుడు ఇది ఒకటి స్టార్ట్ అయిపోయింది. ఫ్యాన్స్ ఇప్పుడు ఏమంటున్నారు అంటే, లేదు రెస్ల్మేనియా నైట్ 1 లీ మోర్గనే ఫైట్ చేయాలి మెయిన్ ఈవెంట్లో అని ఈ టైప్లో ఒకటి నడుస్తుంది బాస్. కానీ ఇప్పుడు మనం దీని గురించి ఇంత డీటెయిల్గా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, నైట్ 1లో ఒకవేళ లీ మోర్గన్ ఫైట్ చేస్తే, డౌట్ అని కొంచెం డౌటే ఉంది, బట్ ఒకవేళ ఫైట్ చేస్తే కోడీ రోడ్స్ దేంట్లో ఫైట్ చేస్తాడు? నైట్ 2 మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తాడే. ఎందుకంటే ట్రిపుల్ హెచ్ ఫేవరెట్ కదా కోడీ రోడ్స్, మీకు తెలుసు కదా ఏం నడుస్తుందో. మాట్లాడదాం ఇప్పుడు దాని గురించి, ఇంకా మాట్లాడదాం, బట్ మీకు తెలుసు కదా. అండ్ ఇక్కడ రోమన్ రైన్స్ రాయల్ రంబల్ గెలిచిండు. రోమన్ రైన్స్ మెయిన్ ఈవెంట్ కోసం వచ్చిండు, ఇక్కడ ఛాంపియన్షిప్ కోసం వచ్చిండు ఇక్కడ. సో స్టిల్ ఒక ఫైట్ అనేది నడుస్తుంది బాస్. మీరు ఏదో అనుకోగల అంటే రోమన్ రైన్స్ ఇక 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచేసిండు అండ్ ఇప్పుడు మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తాడు అంటే, ఇప్పుడు రోమన్ రైన్స్ నైట్ 1 కావచ్చు, వాళ్ళు నైట్ 1కైనా మెయిన్ ఈవెంట్ లెక్కనని చూస్తున్నారు. సో అందుకే కదా రోమన్ రైన్స్కి 10 రెస్ల్మేనియా మెయిన్ ఈవెంట్స్ కంప్లీట్ అయినాయి. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే, రోమన్ రైన్స్ నైట్ 1లో ఫైట్ చేస్తాడా, నైట్ 2లో ఫైట్ చేస్తాడా, ఇది స్టిల్ ఒకటి నడుస్తుంది అన్నమాట. ఎందుకంటే ట్రిపుల్ హెచ్ ఆడిన ఆటలో ఎక్కడో రోమన్ రైన్స్ లైట్గా ఇరికిపోయిండు బాస్. ఇప్పుడు కొంతమంది అర్థం కాకపోతే జస్ట్ షార్ట్ ఫామ్లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాక్ స్టేజ్ రోమన్ రైన్స్ అండ్ ట్రిపుల్ హెచ్ మధ్యలో చాలా పెద్ద ప్రాబ్లం నడుస్తుంది. రోమన్ రైన్స్ 4 సంవత్సరాలు ఛాంపియన్ ఉండే, దాని తర్వాత ఏమైందో అది మీరు చూసినారు. టైటిల్ ఓడిపోయాడు, ఓకే, ఏదో ఒక రోజు ఓడిపోవాల్సిందే, ఓడిపోయాడు. కానీ రోమన్ రైన్స్ ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేసినారు, రోమన్ రైన్స్కి ఎంత బేకార్గా బుక్ చేసినారు. మీరు ఆలోచించి, సరే టైటిల్ మ్యాచ్ బి ఇయ్యలేదు, రీమ్యాచ్ బి ఇయ్యలేదు ఈ 2 సంవత్సరాల్లో రోమన్ రైన్స్కి. రోమన్ రైన్స్ రీమ్యాచ్ కోసం రాయల్ రంబల్ గెలవాల్సిన అవసరం అంటే అలాంటి టైం వచ్చిందనేమాట. ఎందుకు ఇలాంటి టైం వచ్చింది? 4 సంవత్సరాలు ఛాంపియన్ ఉన్న మనిషికి ఇంత బేకార్గా ఎందుకు బుక్ చేస్తారు? ఇప్పుడు ఇంత తోపుగా చూపించినప్పుడు, 4 సంవత్సరాలు ఇంత కిరాక్గా ఉన్నప్పుడు, కనీసము టైటిల్ మ్యాచ్ ఉన్నా లేకపోయినా ఫ్యూడ్స్ కొంచెం కిరాక్గా కొంచెం కిరాక్గా బుక్ చేయాలి, ఓకే. కానీ మీరు చూసిన రీసెంట్ టైంలో ఏం జరిగిందో. అండ్ అదే బుకింగ్ నచ్చగానే
రోమన్ రైన్స్కి అండ్ ట్రిపుల్ హెచ్కి ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ రాయల్ రంబల్ రోమన్ రైన్స్ కావాలని గెలిచిండు అనేమాట. ట్రిపుల్ హెచ్ కోసం అంటే ట్రిపుల్ హెచ్ అంతా హ్యాపీ లేడు ఓపెన్లో చెప్పాలంటే. అసలు ట్రిపుల్ హెచ్ రోమన్ రైన్స్ గెలవాలని ట్రిపుల్ హెచ్ మనసులో లేకుండే. ఈ క్రియేటివ్ కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంది? ట్రిపుల్ హెచ్ చేతుల్లో ఉంది. సో అందుకనే మన ట్రిపుల్ హెచ్ ఏం చేసిండు అంటే, లేదు మన రోమన్ రైన్స్ కాదు వేరే సూపర్ స్టార్ గెలిస్తే మంచిగా ఉంటుంది, ఈ టైప్లో ఆలోచించాను అనమాట. ఎందుకంటే ఒకవేళ రోమన్ రైన్స్ గెలిస్తే మీకు తెలుసు కదా, కోడీ రోడ్స్ మ్యాచ్ కావాలంటాడు అని, అంటే ఆల్రెడీ అదే డిమాండ్ రోమన్ రైన్స్ ముందే చేసిండు. అందుకే ఇలా మధ్యలో ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోయింది. ట్రిపుల్ హెచ్ కోడీ రోడ్స్కి కాపాడడానికి ట్రై చేస్తుండు. కాపాడడానికి అంటే మీకు తెలుసు, ఇప్పుడు కోడీ రోడ్స్ ఓడిపించిండు రోమన్ రైన్స్కి, అండ్ కోడీకి వీళ్ళు ఒక కావాలని బిగ్గెస్ట్ బేబీ ఫేస్ అంటారు. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ ఒకవేళ ఓడిపించేస్తే, అది క్లీన్గా ఓడిపించేస్తే కోడీ రోడ్స్ క్యారెక్టర్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది అని ఇలా ఒక భయం అన్నమాట. రోమన్ రైన్స్ క్యారెక్టర్ సర్వనాశనం చేసినప్పుడు వీళ్ళకి అనిపించలేదు, అలాంటి భయం కాలేదు. కానీ కోడీ రోడ్స్ క్యారెక్టర్ సర్వనాశనం అయిపోతుంది అని వీళ్ళకి ఒక భయం అన్నమాట. సో అందుకని ట్రిపుల్ హెచ్ ఇవన్నీ గేమ్ ఆడిండు. అండ్ బ్యాక్ స్టేజ్ చాలా జరిగింది. రోమన్ రైన్స్ మన డబ్ల్యూడబ్ల్యూ హైయర్ అప్స్తో అంటే చాలా ఓన్లీ ట్రిపుల్ హెచ్ కాదు, అక్కడ మన టీకేఓ, ఎండోవర్, ద రాక్ అంటే చాలామంది వాళ్ళతో మాట్లాడిండు, చాలా జరిగింది. అండ్ రాయల్ రంబల్ వచ్చిండు, రాయల్ రంబల్ గెలిచిండు. కానీ అయినా సరే ట్రిపుల్ హెచ్ ఆడిన ఆటలో ఎక్కడో రోమన్ రైన్స్ ఇరికిపోయాడు ఒక టైప్లో. ఎందుకంటే కోడీ రోడ్స్ చేతిలో టైటిల్ ఎందుకు లేదు? ఎందుకంటే బాస్, ఒకవేళ కోడీ రోడ్స్ స్టిల్ ఛాంపియన్ ఉంటే, లేదా రోమన్ రైన్స్ రాయల్ రంబల్ గెలవంగానే ఒకప్పుడు కోడీ రోడ్స్ చేసినట్టు ఇట్లా ఏళ్ళు చూపించింది కదా, ఒకప్పుడు కోడీ రోడ్స్ పాలిటిక్స్ గేమ్స్ ఆడిండు కదా. సో ఈసారి రోమన్ రైన్స్ రాయల్ రంబల్ గెలవంగానే మైక్ తీసుకొని డైరెక్ట్గా కోడీ రోడ్స్ పేరు చెప్పేస్తుండే ఓపెన్గా, ఇమీడియట్గా. కానీ వీళ్ళు ఏం చేసినారు? సరే ఒకప్పుడు అంటే మనం జస్ట్ అనుకుందాం, అంటే రోమన్ రైన్స్ అంటే 30 మంత్స్ రాయల్ రంబల్ గెలిచిన తర్వాత నెక్స్ట్ షోలో వచ్చేదని ఛాలెంజ్ చేస్తుండే కోడీ రోడ్స్కి, ఇమీడియట్గా చేయకపోయినా కానీ చేస్తుండే. నేనేం చెప్పాలనుకుంటున్నా మీరు అర్థం చేసుకోండి. కోడీ రోడ్స్కి రోమన్ రైన్స్ కంపల్సరీ ఛాలెంజ్ చేస్తుండే. అందుకనే ట్రిపుల్ హెచ్ ఏమనుకుంటా అంటే, లేదు కోడీ రోడ్స్ చేతిలో ఛాంపియన్ ఉండొద్దు, ఒకవేళ అంటే కోడీ రోడ్స్ చేతిలో టైటిల్ ఉండొద్దు, ఛాంపియన్షిప్ ఉండదు, ఒకవేళ ఉంటే మాత్రం రోమన్ రైన్స్ వద్దాడు కోడీ రోడ్స్కి. సో అందుకనే ఒకటేసారి టైటిల్ డ్రాప్ కావడము, డ్రూ మ్యాకింటైర్ ఛాంపియన్ కావడం, ఇదంతా జరిగింది. దీని గురించి మనం ఆల్రెడీ చాలాసారి మాట్లాడినాం. బట్ అయినా ఈరోజు కొంచెం ఎందుకు నేను మీ అందరికీ చెప్తున్నా అంటే, ఇవన్నీ మాటలు మీకు ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు ఏమేమి జరుగుతుందో అది మీకు కొంచెం క్లియర్గా అర్థం కావాలనే. ఓకే, సో ఓపెన్ చెప్పాలంటే కోడీ రోడ్స్ చేతుల్లో టైటిల్ లేదు, కోడీ స్టిల్ అంటే కోడీ రోడ్సే టైటిల్కి చేస్తుండనమాట. ఎలిమినేషన్ చేంబర్ గెలుస్తాడా మేబీ చూడాలి. సో ఇదంతా ట్రాప్లో ఎక్కడనో రోమన్ రైన్స్ లైట్గా ఇరికిపోయాడు. అండ్ రోమన్ రైన్స్ సరే అని చెప్పి, సరే ఇప్పుడు ఈ సంవత్సరం కాకపోతే తర్వాత చూద్దామని చెప్పి అక్కడ సీఎం పంక్కి ఛాలెంజ్ చేసాడు. దీని ఇంకా ఇంకో రీజన్ ఉంది. ఈ రీజన్ అయితే ఉంది, నేను చెప్పిన రీజన్ అయితే ఉంది, కానీ ఇంకో రీజన్ ఉంది. అండ్ రీజన్ ఏంటంటే, సీఎం పంక్ ఎప్పుడు మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయలేదు, అంటే చేసిండు లాస్ట్ ఇయర్ కరెక్టే, బట్ నైట్ 1 ఉండే, ఎక్కడో సీఎం పంక్ మనసులో నైట్ 2లో ఫైట్ చేయాలని మనసులో ఉండే అనేమాట. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ సీఎం పంక్కి చూస్ చేయడం అది ఎక్కడనో సీఎం పంక్ కోసమే మంచిది. అందుకని మీరు ఈరోజు సెగ్మెంట్ గమనిస్తే సీఎం పంక్ గెలికిండు అక్కడ రోమన్ రైన్స్కి, పాత టాపిక్ తీసిండు, రోమన్ రైన్స్ హట్టేలా మాట్లాడిండు. అంటే గెలికి నువ్వు నన్ను పిక్ చేయనట్టు అక్కడ గెలికేసిండు, నువ్వు నన్నే చూస్ చేయి, నువ్వు నన్నే పిక్ చేయని గెలికిండు. అండ్ అదే జరిగింది అక్కడ. రోమన్ రైన్స్ కోపంలో అక్కడ సీఎం పంక్కి చూస్ చేసిండు, రెసల్మేనియా కోసం పిక్ చేసిండు. సో ఓపెన్ చెప్పాలంటే ఎస్, అంటే ఇలా ఆడిన ఆటలో ఎక్కడనో కొంచెం ఇరికి. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రైన్స్ రాయల్ రంబల్ గెలిచేసిండు. అండ్ ఇప్పుడు టీకేఓ, ఎండోవర్ అంటే రాక్ అంటే వీళ్ళందరూ బ్యాక్ స్టేజ్ చాలామంది ఉంటారు. ట్రిపుల్ హెచ్కి వీళ్ళకి అంటే అస్సలు పడతలేదు. ఎవరైనా ఒక్కళ్ళు కొంచెం ఇంకా జరగాల్సిందే, ఎవరైనా ఒక్కళ్ళు కొంచెం అండర్స్టాండింగ్లో రావాల్సిందే. ఇప్పుడు ట్రిపుల్ హెచ్ మనసులో లేకుండే రోమన్ రైన్స్ గెలవాలని, బట్ అయినా రోమన్ రైన్స్ గెలిచిండు. ఇక్కడ ట్రిపుల్ హెచ్ కొంచెం ఇంకా జరిగినట్టే. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ అన్డిస్ప్యూటెడ్ టైటిల్ సైడ్ వెళ్తే ఇంకా చాలా అదైపోతాయని చెప్పి వీళ్ళు కొంచెం అండర్స్టాండింగ్లో రోమన్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచే బుక్ చేసినారు. మరి ఓపెన్గా చెప్పాలంటే ఇదే జరిగింది. అండ్ ఇంకొకటి మీరు ఫ్యాన్స్ ఏ టైప్లో రియాక్ట్ అవుతున్నారు మీరు చూస్తున్నారా? ఇలా సెగ్మెంట్ చూసినారా? ఇలా సెగ్మెంట్ ఎంత జబర్దస్త్గా ఉండనో, ఎన్ని రోజుల తర్వాత సెగ్మెంట్ కవర్ చేయడం ఎంత మజా వచ్చిందో ఇంకా ఏం చెప్పాలి మీకు. చాలా రోజుల తర్వాత కిరాక్ సెగ్మెంట్ మనకి చూడడానికి దొరికింది.
అరే మంచి మంచి సెగ్మెంట్ జరిగితే దాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడంలో నాకు చాలా మజా వస్తుంది. అండ్ చాలా రోజులు ఈరోజు ఒక ఫైర్ అంటారు కదా, ఒక ఫైర్ సెగ్మెంట్ జరిగింది, మజా వచ్చింది. అండ్ ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు బాస్. మీరు సోషల్ మీడియా గమనిస్తే ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు రోమన్ రైన్స్ ఎంత కోపంలో రివెంజ్ కోసం కోడి రోడ్ సైడ్ వెళ్ళినా సరే అక్కడ ఏమవుతుండే అంటే మ్యాచ్ పైన అంత ఇంట్రెస్ట్ లేకపోతుండే అండ్ రోమనే గెలుస్తాడు అని ఫ్యాన్స్ 100% ఫిక్స్ అయిపోతుండే. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు సీఎం పంక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చాలా పెద్ద సస్పెన్స్ అనే మాట. ఎందుకంటే ఎంతైనా సరే ఈ సీఎం పంక్ వీళ్ళందరూ ట్రిపుల్ హెచ్ టీం అనే మాట, ఇక్కడ ట్రిపుల్ హెచ్కి అండ్ రోమన్ రైన్స్కి పడడం లేదనే మాట. సో స్టిల్ ఏమైనా జరగవచ్చు, మీకు అర్థమవుతుందా? స్టిల్ ఏమైనా జరగవచ్చు. లైక్ ఆ నైట్ 1 నైట్ 2 అనేది అది స్టిల్ అంటే నైట్ 2లో అంటే రోమన్ రైన్స్ మాత్రం నైట్ 2లోనే ఫైట్ చేస్తాను ఫిక్స్ అయిపోతాడు, ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ. బట్ అయినా సరే వీళ్ళు అక్కడికి కొంచెం గేమ్ ఆడి ట్రై చేస్తారు. బట్ రోమన్ రైన్స్ ఆల్మోస్ట్ 100% అక్కడ నైట్ 2లోనే ఫైట్ చేస్తాడు మెయిన్ ఈవెంట్లో, ఇది మాత్రం కన్ఫర్మ్ కనిపిస్తుంది. బట్ మీకు తెలుసు కదా ట్రిపుల్ హెచ్ కుట్టిగానే గేమ్ ఆనరు, బ్యాక్ స్టేజ్ పాలిటిక్స్ చాలా నడుస్తుంది. కానీ ప్రజెంట్ కోసం అయితే మనం నైట్ 2 అనుకొని నడుద్దాం. ఓకే, సో ఇప్పుడు నైట్ 2లోనే ఫైట్ చేద్దాం మనం ఫిక్స్ అయినాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంది, ఇంకొక సాలిడ్ క్వశ్చన్ ఉంది మీ మనసులో, మెయిన్ క్వశ్చన్ ఇదే మీ మనసులో. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే రోమన్ రైన్స్ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ ఇంకా వెళ్ళలేదు, సీఎం పంక్తో ఫైట్ చేస్తుండు, వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తూ ఒక సెకండరీ టైటిల్ అంటున్నారు. ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్కి ఒకప్పుడు రోమన్ రైన్స్ చెప్పిండు అనమాట సెకండరీ టైటిల్ అని. సో అలాంటిది ఇప్పుడు రోమన్ రైన్స్ సెకండరీ టైటిల్ కోసం ఎందుకు, మెయిన్ టైటిల్ అయితే అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిపే కదా అని అనుకుంటున్నారా? బాస్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ తెలుసా మీకు? యూనివర్సల్ ఛాంపియన్షిప్ ఒక సెకండరీ ఛాంపియన్షిప్ ఉండే. యూనివర్సల్ ఛాంపియన్షిప్ వచ్చినప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ ఉండే, మెయిన్ ఛాంపియన్షిప్ అదే ఉండే. కానీ ఆ యూనివర్సల్ ఛాంపియన్షిప్కి నెక్స్ట్ లెవెల్లో ఎవరు తీసుకెళ్ళినారు మర్చిపోయినారా? ఎస్, దాంట్లో బ్రాక్ లెస్నర్ బి ఉన్నాడు, బ్రాక్ బి ట్రై చేసిండు, కానీ దాని తర్వాత ఎవరు తీసుకెళ్ళినారు? ఎవ్వరు ఆ టైటిల్ ఎంకెలా అంటే ఒకప్పుడు బ్రాక్ బి అంటే యూనివర్సల్ ఛాంపియన్ ఉన్నప్పుడు ఎవ్వరు ఆ టైటిల్ ఎంకెలా పడ్డారు. అండ్ ఎవ్వరు హీల్ టర్న్ చేసిన తర్వాత ఆ యూనివర్సల్ ఛాంపియన్షిప్కి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళిపోయాడు రోమన్ రైన్సే. మీకు తెలుసా యూనివర్సల్ ఛాంపియన్షిప్ సెకండరీ టైటిల్ ఉండే, అలాంటి టైటిల్కి మెయిన్ టైటిల్లా మార్చి పడేసిండు రోమన్ రైన్స్. ఇది మీరు ఎంత నో అన్నా ఇదే ఫ్యాక్ట్, కావాలంటే హిస్టరీ చూసుకోండి వెళ్ళి. రోమన్ రైన్స్ యూనివర్సల్ ఛాంపియన్షిప్కి నెక్స్ట్ లెవెల్లో పేరు వచ్చేలా చేసిండు. అందుకనే కదా ఈరోజు అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్కి ఇంత వాల్యూ ఉంది, ఎందుకంటే దానికి రోమన్ రైన్స్ ఆ వాల్యూ వచ్చేలా చేసిండు. అలాంటిది రోమన్ రైన్స్ ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిస్తే మీరు ఏమనుకుంటున్నారు? ఆ వరల్డ్ ఛాంపియన్షిప్ సెకండరీ ఛాంపియన్షిప్ ఉంటుందా? ఒకప్పుడే యూనివర్సల్ ఛాంపియన్షిప్ సెకండరీ ఛాంపియన్షిప్ ఉంటే దానికే మెయిన్ ఛాంపియన్షిప్లా మార్చిన మనిషి ఇప్పుడు ఈ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్కి మెయిన్ ఛాంపియన్షిప్లా మార్చలేడా? బాస్ మీకు తెలుసా ఇది ఎక్కడో మంచిదే, ఎందుకంటే ఇప్పుడు రోమన్ రైన్స్ ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలిస్తే ఆ ఛాంపియన్షిప్కి అంటే ఆల్రెడీ సెత్ రాలిన్స్, సీఎం పంక్ వీళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు దానికి ఒక మెయిన్ టైటిల్లా మార్చడానికి ట్రై చేసినారు. బట్ ఫ్యాక్ట్ ఏంది, వాళ్ళు మార్చినారా? వాళ్ళు మెయిన్ టైటిల్లా చేయగలిగినారా? చేసినారా? చేయలేదు. ఈరోజు డేట్ ఏంది చూసుకోండి మీరు, మనం 2026లో ఉన్నాం, ఫెబ్ నడుస్తుంది, 3rd Feb డేట్తో సహా చెప్తున్నాను. ఆ టైటిల్ ఒక మెయిన్ అంటే అది సెకండరీ అంటే అది మెయిన్ టైటిల్ కానీ సెకండరీ టైటిల్ అని ఉంది స్టిల్, డేట్తో సహా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది ఇన్ ఫ్యూచర్లో మీకు అర్థమవుతుంది. కానీ ఇన్ ఫ్యూచర్లో ఈ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ ఒక సెకండరీ ఛాంపియన్షిప్లా మారిపోతుంది అండ్ ఈ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ మెయిన్ ఛాంపియన్షిప్ కింద వచ్చేస్తుంది, మెయిన్ ఛాంపియన్షిప్లా మారిపోతుంది. ఎందుకంటే దీని వెంకల రోమన్ రైన్స్ పడ్డాడు. రోమన్ రైన్స్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ అయిపోగానే మీరు చూడండి అప్పుడు ఏ లెవెల్లో ఈ ఛాంపియన్షిప్కి పేరు వచ్చేస్తుందో అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇందాక నేను డేట్తో సహా చెప్పినా కదా, ఎందుకు చెప్పినా తెలుసా? ఎందుకంటే స్టిల్ ఈ డేట్ వారికి అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్కి ఒక మెయిన్ ఛాంపియన్షిప్లా చూస్తున్నారు. చూస్తలేరా? చూస్తున్నారు. కోడి రోడ్స్ అక్కడే ఉన్నాడు స్టిల్, ఆ ఛాంపియన్షిప్ వెంకల మొత్తం అక్కడే స్టోరీ పెద్ద నడుస్తుంది అని వీళ్ళు పెద్ద అనుకుంటున్నారు. కానీ రోమన్ రైన్స్ ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలవగానే మీరు చూడండి. కానీ
గెలుస్తాడా గెలవడా స్టిల్ క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ నేను చెప్పినా కదా బ్యాక్ స్టేజ్ పాలిటిక్స్, గేమ్ ఆడుతున్న గేమ్స్, ట్రిపుల్ హెచ్ కదా గేమ్ చాలా నడుస్తుంది. సో స్టిల్ రసల్ మేనియాలో ఏమైనా కావచ్చంట. కానీ ఎక్కడో ఒక గట్ ఫీలింగ్ ఉంది బాస్, రోమన్ రేన్స్ రసల్ మేనియాలో వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుస్తాడని. అండ్ దాని తర్వాత ఉంటుంది అసలైన మజా. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో, మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.